హే గైస్, కేక్ ఏంది అనుకుంటున్నారా? మా టింకు బర్త్డే సెప్టెంబర్ 14కి, అందుకని మిడ్ నైట్ కేక్ కటింగ్ కోసం అయితే కేక్ అయితే ఆర్డర్ చేసిన. మా హస్బెండ్ అయితే తీసుకొచ్చిండు. టైం వచ్చేసి 11:20 అవుతుందన్నమాట. ఇంకా 40 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి 40 మినిట్స్ అయిపోయింది. కేక్ అయితే తీస్తున్నా. 12 o'clock అవుతుందన్నమాట. ఇంకా ఎప్పుడు టింకుకి ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు మిడ్ నైట్ సెలబ్రేషన్స్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే అంటే ప్రీవియస్ ఇయర్స్లో టింకు బర్త్డే అంటే 2-3 డేస్ కన్నా ముందే వాళ్ళని పిలవాలి, వీళ్ళని పిలవాలి, అంటే ఎక్కువ మందిని కాకపోయినా మా అమ్మ వాళ్ళని పిలవాలి, అట్లా జోష్ ఉంటుండే అనమాట. ఈసారి అంత జోష్ ఏం లేదు కాబట్టి డల్గా ఉంది. వాడిని కొంచెం సర్ప్రైజ్ చేద్దామని వాళ్ళని తెలియకుండా కేక్ కట్ చేస్తే వాడైతే డీప్ స్లీప్లో ఉన్నాడు అనమాట. ఒకవేళ ముందే తెచ్చి ఇంట్లో పెట్టి 12కి కట్ చేయాలన్నా వాడు కొంచెం ఎగ్జైటెడ్గా ఉంటుండే 12కి కేక్ కట్ చేయాలని. తెలియకుండా చేసిన కాబట్టి డీప్ స్లీప్లో ఉన్నాడు. ఇంకా అసలు సర్ప్రైజే కాలేదనమాట. ఇంకా టింకు అయితే ఫుల్ నిద్రమబ్బులు ఉన్నాడు. లేచిండు, ఏందబ్బా వీళ్ళు ఏం చేస్తారని. టింకు అసలు పేరు వచ్చేసి గణనాథ్ అనమాట. ఇంకా ఇంట్లో అయితే ముద్దుగా టింకు టింకు అని పిలుస్తాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ నేమ్ కూడా రాయించింది అనమాట. ఇది వచ్చేసి రస్మలై కేక్, కొంచెం వెరైటీగా ఉంది. స్వీట్లో రస్మలై ఉంటుంది కదా, ఆ కేక్ అనమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎట్లుంటుందో ఏమో. ఇంకా మా టింకు అయితే నిద్రమబ్బులనే ఉండి కేక్ అయితే కట్ చేస్తున్నాడు. అందరు పిల్లలు అంటే వాళ్ళకి స్పెషల్ కదా, నాకు కూడా అట్లా టింకు అంటే చాలా స్పెషల్ అనమాట. ఇంకా పప్పి కూడా వేల్కనే ఉంది, ఎందుకంటే హాలిడేస్ ఉన్నప్పుడు పప్పి నైట్ లేట్గానే పడుకుంటుంది, మార్నింగ్ సండే కాబట్టి లేట్గా లేస్తుంది అనమాట. ఇంకా టింకుకి అయితే కేక్ అయితే కట్ చేయించినాము. హ్యాపీ బర్త్డే టింకు అని మంచిగా, అంటే నా వాయిస్ బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గట్టిగా విషెస్ చెప్పి వీడియో అయితే తీసిన. కానీ అట్లాంటి వాయిస్ పెడితే మీరు అందరు భయపడతారు కాబట్టి వద్దు, అట్లాంటి సాహసం అయితే చేయలేదు. ఇంకా మా హస్బెండ్ టింకు ఇద్దరైతే ఒకరికొకరు నినిపించుకుంటారు. మా మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే ఇట్లా స్టార్ట్ అయినాయి. ఇంకా ఇంతకంటే మంచిగా అయితే నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎందుకంటే డల్గా ఉంది కదా. మా అంటే గుడికి పోయి వచ్చేసేస్తాము. చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఎట్లా సెలబ్రేషన్ జరుగుతాయని. ఇప్పుడైతే ఎట్లాంటి ప్లాన్స్ లేవన్నమాట. ఇంకా టింకు అయితే మా అందరికీ తినిపిస్తుండు. పప్పి టింకుకి రుద్దింది కాబట్టి టింకు గారు కూడా రుద్దింది అనమాట. ఇప్పుడు కొంచెం ఫామ్కి వచ్చిండు మా వాడు. ఇంకా ఈరోజైతే మిడ్ నైట్ ఇట్లా అయితే గడిచిపోయింది. నెక్స్ట్ ఏం చేసినా నెక్స్ట్ వీడియోస్